ఈ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం చెన్నై లవ్ స్టోరీ 2026లో రిలీజ్ అయిన కిరణ్ నర్భవరం నటించిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే చెన్నై లవ్ స్టోరీ 2026లో రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి రవి నమ్మూరి, సో కో డైరెక్టర్ వచ్చేసి లక్కీ బెజవాడ. సో రన్ టైం వచ్చేసి 2 గంటల 59 నిమిషాలతో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య జరిగే ఫస్ట్ లవ్ జర్నీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ప్రేమ, మిస్అండర్స్టాండింగ్, ఎమోషన్స్, లైఫ్ ఛాలెంజెస్ ని ఎమోషనల్ గా చూపించే రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేయడం వల్ల రిలీజ్ కి ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. సో నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది గైస్. క్లైమాక్స్ కొంచెం బాగుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే శ్రీగౌరి ప్రియ నేచురల్ యాక్టింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. మణి శర్మ సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సో మంచి సినిమాటోగ్రఫీ. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ గైస్. కొన్ని క్రింజ్ డైలాగ్స్ మరియు సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అన్ఈవెన్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ అందరికి సాటిస్ఫై అవ్వకపోవచ్చు. సో మణి శర్మ సాంగ్స్ మరియు బీజిఎం అయితే చాలా బాగున్నాయి. సో సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. సో రన్ టైం ఎక్కువ కాబట్టి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా అనిపించేది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. కొన్ని కిస్సింగ్ మరియు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అవి పర్లేదు అనుకుంటే మాత్రం చూడొచ్చు. సో స్లో పేస్డ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ నచ్చితే ఒకసారి థియేటర్లో చూడొచ్చు. ఓటీటీలో కోసం వెయిట్ చేస్తా అంటే మీ ఇష్టం. సో మీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. చెన్నై లవ్ స్టోరీలో శ్రీగౌరి ప్రియ పర్ఫార్మెన్స్ మరియు మణి శర్మ మ్యూజిక్ హైలైట్. కానీ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అయితే లేవు. సో ఓవరాల్గా రొమాన్స్ లవర్స్కి వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.